విధానంలో ఆయువు పట్టు లాంటిది. మన మాతృభాష ఒకప్పుడు మన పద్యం గద్యం జగద్విదితం. పద్యం పాడుతూ ఉంటే అంత అద్భుతంగా ఉండేది పద్యాలు పాడితే. ఇప్పుడు పద్యం చాలామంది మర్చిపోయారు. అలాగే మరలా తిరిగి ఇలాంటి కార్యక్రమాల ద్వారా వ్యాపితం చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే మన ఆట, మన పాట, మన మాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు, ఆఖరికి మన తిట్టు కూడా తెలుగులోనే ఉండాలా అని చెప్పి నేను అందరినీ కోరుతూ ఉన్నాను. ఆ విధంగా మన సాంప్రదాయాలను పునరుద్ధరింపజేసుకోవాలి. విజయవాడ ఉత్సవ కార్యక్రమం ఈ విధంగా నిర్వహించడం చాలా సంతోషం. నాకు నిన్ననే ఎవరో పంపించారు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన తర్వాత ఎన్టీఆర్ గారికి రాసిన ఉత్తరం రాశాడు ఆయన. వారిద్దరు గురు శిష్య బాంధవ్యానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఎస్ఆర్ఆర్ కాలేజీలో రామారావు గారు చదువుకున్నారు మొదట, తర్వాత గుంటూరుకి వెళ్ళారు ఏసీ కాలేజీకి. ఎస్ఆర్ఆర్ కాలేజీ కానీ, ఇక్కడ కేబిఎన్ కాలేజీ కానీ, లేకపోతే సయ్యద్ అప్పస్వామి ఆ మరిపిళ్ళ చిట్టి ఆ కాలేజీ కానీ, లేకపోతే ఆ తర్వాత వచ్చిన శాతవాహన కాలేజీ కానీ, ఆ తర్వాత నగరంలోనే రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచినట్టు సిద్ధార్థ కళాశాలలు కానీ, ఇవన్నీ కూడా మన విజయవాడ నగరానికి తలమార్గంగా పేరు తెచ్చినవి. విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఉత్తరం రాస్తూ, రామారావు, పద్మభూషణ్ సందర్భంలో నీవు నాకు పంపించిన అభినందన అందినది. నువ్వు ఏకవీరలో కుట్టాన్ పాత్ర వహించి నాకు కలిగించిన ఆనందం కంటే ఈ బిరుదము నాకు అధిక ఆనందం కలిగించలేదు. పద్మభూషణ్ ఇస్తే ఆయనకి దానికన్నా ఏకవీర ఆ యొక్క సినిమాలో కుట్టాన్ పాత్ర నువ్వు కలిగించిన ఆనందం నాకు చెప్పని అరువుగా ఉంది. నీవు తెలుగు సినీ రంగంలో ధ్రువతారగా ఉన్నావు. నువ్వు ఇదివరకే నీకు ఉత్తరం రాద్దాం అనుకున్నాను. నీ కుట్టానుగా పూర్వమే చరిత్రను ప్రకటించిన అభిమానం, ఇప్పుడు ప్రకటించినంత అభిమానం ప్రకటించావు. చిన్నప్పుడు నేను నీకు గురువును, ఆ రుణం తీర్చినామని చెప్పవలేను. నేడు నాకు పద్మభూషణం బిరుదం వచ్చింది. నేను కోరలేదు, తిరస్కరించడానికి వీలు లేకపోయింది. ఇది ఒక విశేషం. నేను ఒకప్పుడు నీకు చిన్నప్పుడు గురువును, ఇది రెండవ విషయం. ఈ రెండింటిలో నాకు రెండవదే బాగా ఇష్టము అని అన్నాడు ఆయన. అంటే రామారావు గారిని విద్యార్థిగా పొందడమే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆయన విశ్వనాథ్ సత్యనారాయణ గారు సొంతంగా ఆయన చేతులతో సంతకం పెట్టి ఉత్తరం రాశాడు రామారావు గారికి. ఆ రోజుల్లో విశ్వనాథ్ సత్యనారాయణ గారు మహాపండితుడు. ఆ పండితుడికి సరితూగరగ పండితుడు నాకైతే ఇప్పటివరకు కనపడలేదు. అనేక మంది ఉన్నారు, రేరం కాదు. కానీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు మన తరంలో మన ముందు జన్మించి ఇక్కడ తిరిగి మనకందరికి కూడా అద్భుతమైన మార్గదర్శనం చేసి వెళ్ళాడు. అలాంటి మహనీయుడి యొక్క అడుగుజాడులో మనందరం నడుచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇక మరింత సమయం కూడా తీసుకోకుండా ఇందాక అనుకుంటున్నాం, గతంలో మీటింగ్ అంటే రాత్రి 12-1 గంటల దాకా జరిగేది. నాకు బాగా గుర్తు, జయాంధ్ర ఉద్యమంలో తిరిగేవాడిని నేను. పెద్ద వాళ్ళందరూ రచ్చన గారు, తెనేటి విశ్వనాథం గారు, అలాగే ఇక్కడ శంకర్ సత్యనారాయణ గారు, వీరాచారి గారు, అందరు నాయకులు ఉండేవాళ్ళు. జీసీ కొండయ్య గారు మాట్లాడుతూ ఉంటే నాకు ఆఖరణ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. కుర్రాడిని ఎవరో చెప్పారు నాకు, 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, కానీ నువ్వు 16వ కృష్ణుడు అయ్యా అని చెప్పని. అంటే 15 మంది అయిన తర్వాత మాట్లాడాలని చెప్పి ఆఖరణ ఇస్తే కూడా జనం ఉండేవాడు. సంతోషంగా విని చప్పట్టు కొట్టుకుంటూ ఊరికి వెళ్ళేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో తెల్లవారుజాము వరకు మీటింగ్ జరిగేవి. ఇప్పుడు అంత ఓపిక జనానికి లేదు. ఇప్పుడు అంత ఫాస్ట్ లైఫ్ అలవాటు పడిపోయారు. ఫాస్ట్ ఫుడ్కి కూడా అలవాటు పడిపోయారు. ఈ ఫాస్ట్ ఫుడ్, ఇన్స్టెంట్ ఫుడ్ మంచిది కాదు. ఇన్స్టెంట్ ఫుడ్ తింటే కాన్స్టెంట్గా డిసీజ్ వస్తుంది. అందువల్ల ఇంట్లో ఉండే వంటలు, మన అద్భుతమైన రుచులు ఉన్నాయి. మన తెలుగు నాట మన వంటలకు అసలు సాటి చెప్పలేము. అలాగే మన భారతదేశంలో కూడా ఇందాక చెప్పినట్టుగా దేశం మొత్తం మీద ఉంటే వివిధ రకాల రుచులు అవుతున్నాయో ఆ రుచులు చూస్తే ప్రపంచమే అబ్బురపడిపోతుంది. మన ఇడ్లీ, మన సాంబారు, మన దోశ అంతర్జాతీయంగా ఇవాళ పేరు ప్రఖ్యాతులు కాంచాయంతా కూడా. అలాగే మన గుంటూరు గోంగూర, అలాగే మన రాగి సంగటి, నాటుకోడి పులుసు తింటే దాని సంగతి మళ్ళీ చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకెవరికి కూడా. అలాంటి అద్భుతమైన కూరలు, అద్భుతమైన కళలు, అద్భుతమైన రుచులు, అద్భుతమైన వ్యక్తులు, అద్భుతమైన ఈ ప్రదేశాలు ఉన్నాయి. వీటన్నిటిని మనం కాపాడుకోవాలా, వీటిని మంచిగా ముందుకు తీసుకెళ్ళాలా. ఆఖరిగా నేను చెప్పేది ఒకటే, విజయవాడ నగరం ఉత్సవం విజయవంతం కావాలంటే విజయవాడ ప్రజలు, విజయవాడలో ఉండేవాళ్ళందరూ కష్టపడి పనిచేయాలి. ఈ ఉత్సవానికే కాదు, మామూలు జీవితంలో కష్టపడి పనిచేయాలి. క్రమశిక్షణతో ఉండాలి. సద్భావనతో, సద్బుద్ధితో, సదాశయంతో అందరూ కలిసికట్టుగా పనిచేస్తే సాధించలేనిది లేదు. విజయవాడకి ఇంకేది పోటీ రాదు అని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ విజయవాడ, గుంటూరు మధ్యలో ఏర్పడిపోయి అమరావతి నగరం
చరిత్రాత్మకంగా ప్రసిద్ధమై మనందరికీ రాబోయే తరానికి మంచి వెలుగును అందించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచి ఈ అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీద సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. సో సీనియర్ రాజకీయ నాయకులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి మరొకసారి